నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏటా వందల క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అక్రమార్కులు రైతులకు అంటగడుతూనే ఉన్నారు. మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో పత్తి సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు అమ్మేందుకు సిద్ధమయ్యారు వాళ్లు. ఇక కొందరు వ్యాపారులైతే పక్క రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను మామిడి తోటల్లో, ఇళ్లల్లో, రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. ఏటా నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. అయినా నకిలీ పత్తి విత్తనాల విక్రయాల దందా మాత్రం ఆగడం లేదు. గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్లు కర్నూలు, నంద్యాలతో పాటు గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు. వ్యవసాయానికి సరిపడా విత్తనాలు అందక ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి, ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి ఇవాళ మొత్తం రైతాంగానికి దిగుబడి రాక, వ్యవసాయం మీద ఉత్పత్తులు రాకుండా ఇవాళ రైతులు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, నష్టపోతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏమాత్రం దాని మీద స్పందించట్లేదు. స్పందించినా కూడా వాటి మీద తనిఖీలు చేసినట్టు చూపెడుతున్నారు తప్ప అవి రావడం మాత్రం, నకిలీ విత్తనాలు రావడం బంద్ కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇవాళ కింది స్థాయి వ్యవసాయ అధికారులకు కూడా దాని మీద అవగాహన లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నకిలీ విత్తనాలను గుర్తించడంలో కూడా లోపాలున్నాయి. అవిటిని కూడా వాళ్లకు ట్రైనింగ్లు ఇచ్చి ఇవాళ నకిలీ విత్తనాలను గుర్తించే విధంగా వాళ్ళను ముందుంచాలనేది డిమాండ్ చేస్తున్నాం. అటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. గత ఏడాది 1,90,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాకాలంలో ఎక్కువగా పత్తి సాగు చేయడానికి రైతన్నలు ఆసక్తి చూపుతారు. సాగు సమయంలో వ్యవసాయాధికారులు, పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది. దీంతో నకిలీ విత్తనాల అక్రమార్కులు 3 నెలల ముందుగానే దందా మొదలుపెట్టారు. సీజన్కు ముందే కోట్ల రూపాయలు విలువ చేసే BT3 విత్తనాలు నిల్వ చేసుకున్నారు. నకిలీ విత్తనాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.